పెహల్గాం ఉగ్రవాద దాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్న ఈ సమావేశం సుమారు గంటన్నర సేపు జరిగింది. జాతీయ భద్రతా అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారం నాడు కీలక సమావేశం జరగనుండటంతో దానికంటే ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పహల్గాం దాడికి ధీటైన సమాధానమిస్తామని, ఉగ్రవాదాన్ని అణచివేయడమే తమ సంకల్పమని తేల్చి చెప్పారు. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని, ఇక ఎప్పుడు ఎలా స్పందించాలో తేదీ, సమయం, లక్ష్యం నిర్ణయించుకునే అధికారాన్ని ప్రధాని మోదీ సైన్యానికే వదిలేశారు. ఇప్పటిదాకా ప్రతీకారం తీర్చుకుంటామని పదే పదే చెప్తున్న మోడీ ఇప్పుడు ఇక డైరెక్ట్ అటాక్కి దిగారు. మరి మన సైన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే ఉత్కంఠ దేశమంతా నెలకొని ఉంది.